మాగంటి గోపీనాథ్ తర్వాత వాళ్ళ భార్య కంటెస్ట్ చేయడం అయితే బాగానే ఉంది. కాకపోతే ఆ సింపతి అయితే ఉంది. కానీ ఎంత సింపతి అయినా ఆయనంత పలుకుబడి ప్రజల్లో ఆమెకి లేదు. ఏమైనా ఉంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి మన నవీన్ యాదవ్ ఉన్నాడు కదా, నవీన్ యాదవ్ మజ్లీస్ వాళ్ళు కూడా మనకు మద్దతు ఇవ్వడం, ఆయనకు మద్దతు ఇవ్వడం అనేది ఒక రకంగా పెచ్చింగ్. ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ చాలా ఉంది. ప్లస్ ఆయన చాలా సార్లు కంటెస్ట్ చేసిండు. ఆ కంటెస్ట్ చేసిన ప్రతిసారి కూడా ఎంతో కొంత మెజారిటీ తీసుకొచ్చిండు. మొన్నటిసారి చాలా ఎక్కువ మెజారిటీ తోటి ఆయన ఇది ఉన్నాడు. రెండవది ఏంటంటే మజ్లీస్ ఓటు బ్యాంకు ప్లస్ ఈయనకు సొంత ఓటు బ్యాంక్ ఉంది, కాంగ్రెస్ కు ఒక ఓటు బ్యాంక్ ఉంది. ఈ మూడు ఓటు బ్యాంకు ఇన్నిసార్లు పోటీ చేసి ఓడిపోయినాడు కాబట్టి ప్రజల్లో ఒక సింపతి ఉంది. ఆ సింపతి ఈయనకు ఒకసారి అవకాశం ఇద్దాం అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. నేను ప్రజల అభిప్రాయం మీద చాలా మందితో కూడా నేను కూడా మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈయన మామూలు మెజార్టీతో కాదు బంపర్ మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు చాలా వరకు ఉంది. నేను కాంగ్రెస్ పార్టీని కాదు, కానీ ఆ ఉన్న అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా మాత్రం నేను బీజేపీ అభ్యర్థిని, బీజేపీకి. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడు. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఎంతవరకు ఉంటుంది, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తే మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీ మెజారిటీ, ఇంతకు ముందు కంటే భారీ మెజారిటీ గెలిచే అవకాశం ఉంది కరెక్ట్ గా అభ్యర్థిని చూసి పెట్టుకుంటే. ఇప్పుడు జూబ్లీహిల్స్ మెజారిటీలో ఈ ఉప ఎన్నిక కాబట్టి ఈ ఉప ఎన్నికలో నెక్స్ట్ దీంతో పెద్ద ప్రభావితం కూడా ఏం చేయదు కాబట్టి గవర్నమెంట్ ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళకి వేస్తే మనకు పనులు అవుతాయనే ఉద్దేశంతో కూడా ఉంటారు కాబట్టి పెద్ద మార్పులు గవర్నమెంట్ కూడా రాదు. ప్లస్ ఏంటంటే ఒకసారి నవీన్ యాదవ్కి వేస్తే బాగుంటుందని ఒక సింపతి ఉంది. ఈ మాగంటి గోపీనాథ్ మీద పోల్చుకుంటే నవీన్ యాదవ్ ఆయన ఉన్నంతసేపు ఈయన గెలిచేవాడు కాదు, కానీ ఆయన తదనంతరం ఈ మాగంటి గోపీనాథ్ ప్లేస్ ఆమె భార్య రిప్లేస్ చేయలేదు. ఈయనకు ఇప్పుడు ఈయన ప్లేస్ను ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు రిప్లేస్ చేయలేని పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా ఎవరు పోటీ చేసినా, బీజేపీ పోటీ చేసినా, ఇంకెవరు పోటీ చేసినా, నేను బీజేపీ కానీ బీజేపీ పోటీ చేసినా కూడా బీజేపీ అంటేనే జనరల్ గా నిజాయితీ ప్లస్ పార్టీకి సేవ చేసే వాళ్ళు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్న వాళ్ళు చూస్తారు తప్ప వాళ్ళు జనరల్ గా బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఓట్లు ఇచ్చే అవకాశం తక్కువ. ఎవరెవరో పేర్లు చెప్తున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు బీజేపీలో ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ను ఎదుర్కోగలిగినంత పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏమైనా గెలిచే అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు గత 10 ఏళ్లలో కూడా మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం చూసుకున్నట్లయితే మాగంటి గోపీనాథ్ గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, మాగంటి గోపీనాథ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మాగంటి గోపీనాథ్ అని కాదు బాగానే చేశాడు. మాగంటి గోపీనాథ్ చేయలేదని చెప్పడానికి అయితే లేదు. ఏదో మనం వేరే పార్టీ కాబట్టి చేయలేదు ఇది వస్తుందని చెప్పొచ్చు, కానీ మాగంటి గోపీనాథ్ అభివృద్ధి చేయలేదని. కాకపోతే ఏంటంటే బయట నియోజకవర్గాల మీద పోల్చుకుంటే ఈ నియోజకవర్గం తక్కువ. ఉదాహరణకి ఇప్పుడు కేసీఆర్ నియోజకవర్గం ఉంది, కేటీఆర్ నియోజకవర్గం ఉంది, హరీష్ రావు నియోజకవర్గం ఉంది. వాళ్ళ మీద పోల్చుకుంటే ఈ నియోజకవర్గం చాలా తక్కువనే, కానీ మిగతా ఎమ్మెల్యేల మీద పోల్చుకుంటే ఈయన పరగానే బాగానే చేశాడు, పర్వాలేదు. దీన్ని ఈయనకు మైనస్ మార్కులు వేయడానికి ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కడైనా అవినీతి అనేది ఉంటుంది కదా. జనరల్ గా రాజకీయ నాయకులు అంటేనే అవినీతి లేని రాజకీయ నాయకుడు ఎవడు లేడు. ఇప్పుడు ఎవడన్నా ఉన్నాడు అంటే వేస్ట్ ముచ్చట్లేదు. అవినీతి లేని రాజకీయ నాయకుడు లేడు. ఆయనైనా ఎవడైనా అవినీతి చేయడమే. ఇప్పుడు ఎలక్షన్ కి సమయం దగ్గర ఉన్న సందర్భంలో రోడ్లు బాగలగొట్టడం కానీ, ఇక్కడ పబ్లిక్ సమస్యల గురించి తెలుసుకోవడం కానీ, ప్రజలను కొంచెం ఇబ్బందులు గురి చేసే ప్రయత్నాలు అయితే జరుగుతాయి. దాని గురించి జనరల్ గా రోడ్లు పడగొట్టడం, రోడ్లు చేయాలి అనుకోవడం ఏంటంటే వీళ్ళకు సమ్మేనం లేదు. డ్రైనేజ్ ఒకటి రోడ్ వేస్తాడు, ఒకటి వచ్చి రోడ్డు పడగొడతాడు. ఒకటి రోడ్ వేస్తాడు కరెంట్ డిపార్ట్మెంట్ వాడు, ఇంకోటి వచ్చి రోడ్డు పడగొడతాడు. ఇంకోటి వచ్చి ఒక డిపార్ట్మెంట్కి వీళ్ళకి అన్ని డిపార్ట్మెంట్ కలిపి ఒక సంస్థను పెట్టి ఈ రోడ్లు అనేది వీళ్ళంతా పని పూర్తి చేసినాక రోడ్లు వేసుకోవడం మంచిది. కానీ వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ఆఫీస్ డ్యూటీ వచ్చేంత వరకు ఒక రకంగా ఉంటారు. గవర్నమెంట్ డ్యూటీ వచ్చిన తర్వాత వాళ్ళ మెదడు మోకాల్లో దిగుతుంది, సరిగ్గా పని చేయదు. వాళ్ళకి నా సొమ్ము ఏంది ఇట పట్టిందన్న టైపులోనే ఆలోచిస్తున్నారు తప్ప ఈ ప్రజల సొమ్ము మా సొమ్ము దీన్ని జాగ్రత్త చేసుకుందామని చెప్పి ఆలోచించే వాళ్ళు లేరు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న రాజకీయ నాయకుల మెదడులో లేదు, మోకాళ్ళలో ఉంది తెలివి. కాబట్టి ఏంటంటే వాడు వేస్తాడు రోడ్డు, వీడు పలకొడతాడు, వాడు వేస్తాడు రోడ్డు పలకొడతాడు. మరి అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఇప్పుడు బ్యాంక్ చెక్ పాస్ చేయాలంటే అన్ని బ్యాంకులు కలిపి ఒక చోట కౌంటర్ పెట్టుకుంటారు కదా. అట్లనే వీళ్ళు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఒక చోట కౌంటర్ పెట్టేసుకొని డ్రైనేజ్ వేసి నీళ్ళ లైన్ వేసి నీళ్ళ లైన్ వేసి ఇంకేమైనా చెత్త పనులు ఏమైనా చేస్తుంటే చెత్త పనులు చేసేసుకొని తర్వాత రోడ్ వేస్తే ఉంటుంది. వీడు రోడ్ వేస్తాడు, వాడు బలకొడతాడు, మళ్ళీ వచ్చేస్తాడు, మళ్ళీ రోడ్డు బలకొట్టి మళ్ళీ రోడ్ వేస్తాడు. ఇది రోడ్డు పైకి లేపుతున్నారు, కానీ కింద కూడా రోడ్డు కట్ చేసి మరి అది మళ్ళీ వేద్దామన్నది లేదు. చాలా వరకు ఏంటంటే రోడ్డు మీద రోడ్ వేస్తున్నారు తప్ప ఎత్తును పెంచుతున్నారు తప్ప దాన్ని తీసేసి మళ్ళీ రోడ్డు వేయాలి, ఎత్తును అదే కంటిన్యూషన్ చేయాలని కూడా ఆ బుర్ర కూడా లేదు.
అది మరి టౌన్ ప్లానింగ్ లో కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలకు కావచ్చు, వాళ్ళకి శ్రద్ధ లేదా లేక బుర్ర లేదా మరి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ రమ్మత్ నగర్ హింస కూడా ఈ ప్రాంతంలో మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ మెయిన్గా ప్రధాన సమస్యలు మరి దాని గురించి మరి ఇప్పుడు ఉన్నోళ్ళు కానీ మరి రాబోయేటోళ్ళు కానీ గతంలో ఉన్నోళ్ళు కానీ మరి ఆ నాయకులు దీని గురించి ఏమైనా చర్యలు చేపట్టారా, సమస్యలను పరిష్కరించే విధంగా ఏమైనా ముందుకెళ్ళారా? ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గాల్లో ఎక్కువ హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ హాస్టల్స్ కి వల్ల ఏమైతుందంటే రోడ్లు చిన్న ఇళ్లలో ఎక్కువ మంది ట్రాఫిక్ జామ్ అవుతున్నారు. ఎక్కువ మంది ఉండడం వల్ల ఈ డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ ఎక్కువ వాడుకొని రోడ్ల మీదకి వెళ్ళిపోతుంది వాటర్ అంతా. ఎక్కడ చూడు ఏ రోడ్డు కన్నా ఈ రోజు డ్రైనేజ్ జాము లేకపోతే ఇంకో రోజు జామ్ ఉంటుంది, ఇంకో రోజు జాము లేకపోతే ఇంకో రోజు జామ్ ఉంటుంది. ఈ డ్రైనేజ్ వ్యవస్థని ఎప్పటిదో పాత పురాణంగా వ్యవస్థను ఇంకా కంటిన్యూషన్ చేస్తున్నారు. జనాలు మాత్రం విపరీతంగా ఒక 4 ఫ్యామిలీలు ఉండవలసిన చోట అంటే 16 మంది ఉండవలసిన చోట 60 మంది ఉంటున్నారు. 60 మంది బాత్రూంలో అవన్నీ వాడేసరికి నీళ్ళ ఇది పెరుగుతుంది. వీటికి ట్యాక్సులు వసూలు చేసుకుంటున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు, కానీ ఆ ట్యాక్సులు వసూలు చేసుకున్నట్టు వాళ్ళ అభివృద్ధిని ఏం పెంచట్లేదు. ఎంత అంటే వాళ్ళకు బుర్ర లేదా, మరి చదువుకోలేదా, లేకపోతే జ్ఞానం లేకపోవడమా, మరి ఏంటో తెలియదు. లేకపోతే మరి పబ్లిక్ బుద్ధి చెప్పేంత వరకు వీళ్ళు ఇట్లనే ప్రవర్తిస్తారో తెలియదు. మొత్తానికి అయితే అంటారు కదా, దున్నపోతు మీద వర్షం కొట్టేదంటే అదే పద్ధతిలో వీళ్ళ పద్ధతి ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది. పైగా ఇప్పుడు హాస్టల్స్ వాళ్ళ ద్వారా ఇప్పుడు రోడ్ల మీద బాగా డ్రైనేజీలు విపరీతమైన అయితే డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పుడు బొంబాయిలో ఉంటుంది. బొంబాయిలో ఏముంటుంది, ఏ ఇంటికైనా బయట డ్రైనేజ్ జాలి సిస్టమ్ పెడతారు. అంటే ఒక హబ్ లాగా పెడతారు. హబ్ లాగా పెట్టి అక్కడ జాలి ఫిల్టర్ అయిపోయి లోపలికి పోతాయి. అక్కడ ఏ చెత్త ఉన్నా ఇక్కడ హాస్టల్ లోపలే ఉండిపోతుంది. హోటల్ ఉంటే హోటల్ లోపలే ఉండిపోతుంది. ఇవన్నీ కూడా ఏవి పోకూడని ఇవన్నీ పోయి డ్రైనేజ్ వ్యవస్థలో పోయి ఈ డ్రైనేజ్ ఇది అవ్వడమే చాలా వరకు ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాఫిక్ సమస్య ఇప్పటికంటే గత 10-20 సంవత్సరాల కింద ఇంకింత ఎక్కువ ఉండేది. జనం అనుకుంటారు ఇప్పుడు ఎక్కువ ఉందని, కానీ వాస్తవానికి 20 సంవత్సరాల క్రితం ఎక్కువ ఉండేది. ఇప్పుడు అప్పుడు ఉన్న ఏం లోపాలు ఉండేవి అంటే అప్పుడు ట్రాఫిక్ వాళ్ళు 8 గంటలకు 9 గంటలకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని సిపి కౌముద్ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వచ్చి యూటర్న్లు చేసిండు, తర్వాత ఫ్రీ లెఫ్ట్లు పెట్టాడు, తర్వాత కొన్ని చోట్ల ట్రాఫిక్ ని మళ్లించాడు. ఈ మళ్లించడం తర్వాత ట్రాఫిక్ వ్యవస్థ చాలా వరకు మేలైంది. అదే అట్లనే ఇప్పుడు కొత్త పద్ధతిలో ఒక ట్రాఫిక్ ఇప్పుడు అంటే మేలు జరగడానికి అట్లాంటిది ఏదైనా సైంటిఫిక్ గా ఏదైనా సర్వే చేసి ఆ సర్వే ప్రకారంగా ట్రాఫిక్ ఈ మరింత స్పీడ్ గా పోవడానికి చెయ్యాలి. కొత్త పద్ధతులు వాళ్ళు పరిశోధన చేయడానికి బోలెడంత మంది ఉన్నారు. రీసెర్చ్ చేయడానికి కూడా వాళ్ళని పిలిస్తే రీసెర్చ్ ఫ్రీగా చేసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనకి మరి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ పాలనకి మరి మధ్య తేడాలు ఏంటి, మరి ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ ఏంటి? మరి ఇప్పుడు 6 గ్యారెంటీల పరిస్థితులు అయితే మాత్రం ఏం అందలేదు, పబ్లిక్ మొత్తం కూడా నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు అన్నట్లయితే ఉంది. 6 గ్యారెంటీలు అయితే ఇప్పుడు బస్ గ్యారెంటీ అయితే అందరికి అందింది, బస్ గ్యారెంటీ బస్సుకి సంబంధించింది అయితే అందరికీ అందింది. మహిళలకు సంబంధించిన డబ్బులు అయితే వేయలేదు. తర్వాత రైతు బంధుకు సంబంధించింది అయితే వేస్తున్నాడు. కరెంటు సంబంధించింది అయితే వచ్చింది. 6 గ్యారెంటీలు అమలు కాలేదు. కానీ వాడిని ఏం చేయమంటావు, వాడైనా ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇస్తే ఆ అప్పులు ఎవటి డబ్బు రేపు పొద్దున మనమే తీర్చాలి కదా. ఆ నెత్తి మీద కూడా మనమే డబ్బులే పడతాయి కదా. ఏదో గెలవడానికి 100 వాగ్దానాలు చేస్తారు. వాగ్దానం చేసి గెలిచిన తర్వాత ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నాకు దానిలో మొత్తం అవి ఉండే అనుకున్నా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీలేండి అంత అజ్ఞానంగా ఏదైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉండడా? ఏ శాఖ నుంచి ఎవరు ఎన్ని అప్పులు తీసుకుంటున్నారో కాగ్ రిపోర్ట్ లో ఉంటుంది, తర్వాత ఈ బడ్జెట్లలో ఉంటుంది, తర్వాత ఈ కార్పొరేషన్స్ కూడా ఎప్పటికప్పుడు ఏమైనా ఫండ్స్ ఈ బాండ్స్ పెట్టి తీసుకుంటే కూడా బాండ్స్ కూడా వీళ్ళకి ఎమ్మెల్యేలకు తెలియలేంత ఉండడు. అందులో ఈయన సీఎం అభ్యర్థి ఈయన తెలియకుండా ఉంటాడా? ఏదో దాటేసే పని తప్ప, దాటేసే మాటలు తప్ప. అరే నా వల్ల కాదు, నేను చేయాలనుకున్నా చేయలేకపోతున్నా, నాకు కొంచెం సమయం ఇవి నేను చేస్తానని చెప్పాలి. కానీ ఎంతసేపు ఈ దగురుబాజీ మాటలు మాట్లాడి నాకు ఇంత ఉన్నదనుకున్నా ఇంత లేదు, ఇంత దానికోసం ఈ దగురుబాజీ మాటలు బాగా చేసి ప్రజలకు ఆపాలజీ చెప్పి నేను చేయాలనుకున్నా చేయలేదు, నేను ఇంత టైం ఇవ్వండి, నేను ఇంత టైం లోపల చేస్తా, నేను 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పాలి. అంతేగాని ఇది నిజాయితీని ప్రజలు నమ్ముతారు తప్ప అలా అని రేవంత్ రెడ్డి అసలే చేయలేదనడానికి లేదు. రేవంత్ రెడ్డి బస్ గ్యారెంటీ సంబంధించి ఇచ్చాడు, రైతులకు సంబంధించి ఇస్తున్నాడు, తర్వాత దీనికి సంబంధించింది బస్ గ్యారెంటీ. సొంత ఇంటి సంబంధించినాయంటే కేసీఆర్ చెప్పిండి, కేసీఆర్ అట్లనే ఉంది. ఇంకెవరైనా పెన్షన్లు కూడా ఇస్తున్నాడు, కానీ లేటుగా ఇస్తున్నాడు. ఇచ్చేది సమయానికి ఇచ్చి గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా జీతాలు సరిగ్గా టైంకి అందట్లేదు. దాన్ని కూడా ఒక సెటరేట్ చేసుకోవడం అంటే మంచిది. ఇవ్వడం ఎట్లాగా ఇస్తున్నాడు కాబట్టి ఆ ఇచ్చేది టైంకి ఇస్తే వాడి ఆకలితో ఉన్నవాడికి నానా అప్పులు చేసుకొని చిన్న చిన్న ఉద్యోగులు వాళ్ళు ఎక్కడొచ్చి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు కదా. గవర్నమెంట్కి ఇవన్నీ తెలియలేనప్పుడు, ఇవన్నీ చేయలేనప్పుడు, ఇవన్నీ వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని ఇవ్వాలి. ఏదో నోటికి వచ్చింది వాగ్దానాలు ఇద్దాం, ఓట్లు వేయించుకుందాం,
ఓట్లు ఎంచుకున్న తర్వాత మనకు దాటేస్తామని అన్న పద్ధతిలో అయితే ఉండకూడదు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఏమన్నా పడే అవకాశం ఉందంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ ఈ బై ఎలక్షన్ అంత జనాలకు ఓపిక ఇదంతా లేదు. జనాలు ఏంటంటే ఏది ముందు నడిపిస్తే దాని ప్రకారంగా పోతారు. ఆ టీవీలో దీంట్లో ఏది ముంగట నడిపించి దాన్ని ముంగట మీడియా ఏది ముంగట పెడితే దాని ప్రకారంగా దాని మీద పడిపోతారు తప్ప అంటే వేరే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు వస్తే దాని ఎఫెక్ట్ మనకు కనబడుతుంది. కానీ ఈ నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నికలో దాని ఎఫెక్ట్ కనబడదు ఖచ్చితంగా 100%. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయడంలో విఫలమైంది కాబట్టి ఇప్పుడు ఈ బై ఎలక్షన్ లో మరి ఆ ఎఫెక్ట్ పడుతుంది అని అడుగుతుంది. బై ఎలక్షన్స్ లో వేరే అభ్యర్థి ఉంటే ఎఫెక్ట్ పడొచ్చు. కానీ నవీన్ యాదవ్ అనేది గుడ్ విల్ ఉంది. నవీన్ యాదవ్ చాలా ప్రజల్లో మంచి పేరు ఉంది. నవీన్ యాదవ్ కు ఈ ముస్లిం మద్దతు ఉండడం ఒకటి. దాని వల్ల ఇప్పుడు కాంగ్రెస్ 40% అయితే నవీన్ యాదవ్ 60% ఈయనలో గెలుపులో. ఎందుకంటే అలా రేవంత్ రెడ్డిది 30% కూడా కాదు, 20% ఉంటుంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ 40% అనుకుంటే రేవంత్ రెడ్డి అందులో 20% ఉంటుంది. మిగతా 60% నవీన్ యాదవ్దే ఉంటుంది. ఇది నవీన్ యాదవ్ చూసి గెలుపు ఓటమి దీన్ని డిసైడ్ అయ్యింది. కానీ కాంగ్రెస్ చూసి గెలుపు ఓటమి లేదు ఇక్కడ. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మాత్రం మొట్టమొదటి స్థానం గెలుచుకున్నట్లు కాంగ్రెస్ 100% కాంగ్రెస్ గెలుస్తుంది. ఇందులో కాంగ్రెస్ గెలవకపోవడానికి అంటే మొట్టమొదటి స్థానం గెలిచినట్లు కాంగ్రెస్ ఇక్కడ హైదరాబాద్ లో ఒక రకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వీళ్ళకు ఒక అదృష్టం లాంటిది. ఒక రకం చెప్పాలంటే కాంగ్రెస్ మామూలుగా ఎన్నికలు ఇప్పుడు గెలుస్తుందో తెలియదు. నెక్స్ట్ టైం వస్తే మొన్నటిసారి అయితే గెలవలేదు. కానీ ఈసారి మాత్రం 100% కాంగ్రెస్ కొట్టి తీరుతుంది. మాగంటి గోపీనాథ్ తర్వాత వాళ్ళ భార్య కంటెస్ట్ చేయడం అయితే బాగానే ఉంది. కాకపోతే ఆ సింపతి అయితే ఉంది. కానీ ఎంత సింపతి అయినా ఆయనంత పలుకుబడి ప్రజల్లో ఆమెకి లేదు. ఏమైనా ఉంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి మన నవీన్ యాదవ్ ఉన్నాడు కదా, నవీన్ యాదవ్ మజ్లీస్ వాళ్ళు కూడా మనకు మద్దతు ఇవ్వడం, ఆయనకు మద్దతు ఇవ్వడం అనేది ఒక రకంగా పెచ్చింగ్. ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ చాలా ఉంది. ప్లస్ ఆయన చాలా సార్లు కంటెస్ట్ చేసిండు. ఆ కంటెస్ట్ చేసిన ప్రతిసారి కూడా ఎంతో కొంత మెజారిటీ తీసుకొచ్చిండు. మొన్నటిసారి చాలా ఎక్కువ మెజారిటీ తోటి ఆయన ఇది ఉన్నాడు. రెండవది ఏంటంటే మజ్లీస్ ఓటు బ్యాంకు ప్లస్ ఈయనకు సొంత ఓటు బ్యాంక్ ఉంది, కాంగ్రెస్ కు ఒక ఓటు బ్యాంక్ ఉంది. ఈ 3 ఓటు బ్యాంకు ఇన్నిసార్లు పోటీ చేసి ఓడిపోయినాడు కాబట్టి ప్రజల్లో ఒక సింపతి ఉంది. ఆ సింపతి ఈయనకు ఒకసారి అవకాశం ఇద్దాం అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. నేను ప్రజల అభిప్రాయం మీద చాలా మందితో కూడా నేను కూడా మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈయన మామూలు మెజార్టీతో కాదు బంపర్ మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు చాలా వరకు ఉంది. నేను కాంగ్రెస్ పార్టీని కాదు, కానీ ఆ ఉన్న అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా మాత్రం నేను బీజేపీ అభ్యర్థిని బీజేపీకి. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడు. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ఎంతవరకు ఉంది, ఎంతవరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తే మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంకా భారీ మెజారిటీ ఇంత ముందు కంటే భారీ మెజారిటీ గెలిచే అవకాశం ఉంది కరెక్ట్ గా అభ్యర్థిని చూసి పెట్టుకుంటే. ఇప్పుడు జూబ్లీహిల్స్ మెజారిటీలో ఈ ఉప ఎన్నిక కాబట్టి ఈ ఉప ఎన్నికలో నెక్స్ట్ దీంతో పెద్ద ప్రభావితం కూడా ఏం చేయదు కాబట్టి గవర్నమెంట్ ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళకి వేస్తే మనకు పనులు అవుతాయనే ఉద్దేశంతో కూడా ఉంటారు కాబట్టి పెద్ద మార్పులు గవర్నమెంట్ కూడా రాదు. ప్లస్ ఏంటంటే ఒకసారి నవీన్ యాదవ్కి వేస్తే బాగుంటుందని ఒక సింపతి ఉంది. ఈ మాగంటి గోపీనాథ్ మీద పోల్చుకుంటే నవీన్ యాదవ్ ఆయన ఉన్నంతసేపు ఈయన గెలిచేవాడు కాదు. కానీ ఆయన తదనంతరం ఈ మాగంటి గోపీనాథ్ ప్లేస్ ఆమె భార్య రిప్లేస్ చేయలేదు. ఈయనకు ఇప్పుడు ఈయన ప్లేస్ను ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరు రిప్లేస్ చేయలేని పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా ఎవరు పోటీ చేసినా, బీజేపీ పోటీ చేసినా, ఇంకెవరు పోటీ చేసినా, నేను బీజేపీ కానీ బీజేపీ పోటీ చేసినా కూడా బీజేపీ అంటేనే జనరల్ గా నిజాయితీ ప్లస్ పార్టీకి సేవ చేసే వాళ్ళు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్న వాళ్ళు చూస్తారు తప్ప వాళ్ళు జనరల్ గా బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఓట్లు ఇచ్చే అవకాశం తక్కువ. ఎవరెవరో పేర్లు చెప్తున్నారు కానీ నాకు తెలిసినంత వరకు బీజేపీలో ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ను ఎదుర్కోగలిగినంత పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏమైనా గెలిచే అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు గత 10 ఏళ్లలో కూడా మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం చూసుకున్నట్లయితే మాగంటి గోపీనాథ్ గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి మాగంటి గోపీనాథ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మాగంటి గోపీనాథ్ అని కాదు బాగానే చేశాడు. మాగంటి గోపీనాథ్ చేయలేదని చెప్పడానికి అయితే లేదు. ఏదో మనం వేరే పార్టీ కాబట్టి చేయలేదు ఈయన వస్తుందని చెప్పొచ్చు. కానీ మాగంటి గోపీనాథ్ అభివృద్ధి చేయలేదని. కాకపోతే ఏంటంటే బయట నియోజకవర్గాల మీద పోల్చుకుంటే ఈ నియోజకవర్గం తక్కువ. ఉదాహరణకి ఇప్పుడు కేసీఆర్ నియోజకవర్గం ఉంది, కేటీఆర్ నియోజకవర్గం ఉంది, హరీష్ రావు నియోజకవర్గం ఉంది. వాళ్ళ మీద పోల్చుకుంటే ఈ నియోజకవర్గం చాలా తక్కువనే. కానీ మిగతా ఎమ్మెల్యేల మీద పోల్చుకుంటే ఈయన పరగానే బాగానే చేశాడు, పర్వాలేదు. దీన్ని ఈయనకు మైనస్ మార్కులు వేయడానికి ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కడైనా అవినీతి అనేది ఉంటుంది కదా. జనరల్ గా రాజకీయ నాయకులు అంటేనే అవినీతి లేని రాజకీయ నాయకుడు ఎవడు లేడు. ఇప్పుడు ఎవడన్నా ఉన్నాడు అంటే వేస్ట్ ముచ్చట్లేదు. అవినీతి లేని రాజకీయ నాయకుడు లేడు.
ఈయనైనా ఆయనైనా ఎవడైనా అవినీతి చేయడమే. ఇప్పుడు ఎలక్షన్ కి సమయం దగ్గర ఉన్న సందర్భంలో రోడ్లు బాగలగొట్టడం కానీ ఇక్కడ పబ్లిక్ సమస్యల గురించి తెలుసుకోవడం కానీ ప్రజలను కొంచెం ఇబ్బందులు గురి చేసే ప్రయత్నాలు అయితే జరుగుతాయి. దాని గురించి జనరల్ గా రోడ్లు పడగొట్టడం, రోడ్లు చేయాలి అనుకోవడం ఏంటంటే వీళ్ళకు సంవేదనం లేదు. డ్రైనేజ్ ఒకటి రోడ్ వేస్తాడు, ఒకటి వచ్చి రోడ్డు పడగొడతాడు. ఒకటి రోడ్ వేస్తాడు కరెంట్ డిపార్ట్మెంట్ వాడు, ఇంకోటి వచ్చి రోడ్డు పడగొడతాడు. ఇంకోటి వచ్చి ఒక డిపార్ట్మెంట్ కి వీళ్ళకి అన్ని డిపార్ట్మెంట్ కలిపి ఒక సంస్థను పెట్టి ఈ రోడ్లు అనేది వీళ్ళంతా పని పూర్తి చేసినాక రోడ్లు వేసుకోవడం మంచిది. కానీ వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ఆఫీస్ డ్యూటీ వచ్చేంత వరకు ఒక రకంగా ఉంటారు. గవర్నమెంట్ డ్యూటీ వచ్చిన తర్వాత వాళ్ళ మెదడు మోకాల్లో దిగుతుంది, సరిగ్గా పని చేయదు. వాళ్ళకి నా సొమ్ము ఏంది ఇట పట్టిందన్న టైపులోనే ఆలోచిస్తున్నారు తప్ప ఈ ప్రజల సొమ్ము మా సొమ్ము దీన్ని జాగ్రత్త చేసుకుందామని చెప్పి ఆలోచించే వాళ్ళు లేరు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న రాజకీయ నాయకుల మెదడులో లేదు, మోకాళ్ళలో ఉంది తెలివి. కాబట్టి ఏంటంటే వాడు వేస్తాడు రోడ్డు, వీడు పలకొడతాడు, వాడు వేస్తాడు రోడ్డు పలకొడతాడు. మరి అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఇప్పుడు బ్యాంక్ చెక్ పాస్ చేయాలంటే అన్ని బ్యాంకులు కలిపి ఒక చోట కౌంటర్ పెట్టుకుంటారు కదా. అట్లనే వీళ్ళు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఒక చోట కౌంటర్ పెట్టేసుకొని డ్రైనేజ్ వేస్తూ డ్రైనేజ్ వేసి నీళ్ళ లైన్ వేసి నీళ్ళ లైన్ వేసి ఇంకేమైనా చెత్త పనులు ఏమైనా చేస్తుంటే చెత్త పనులు చేసేసుకొని తర్వాత రోడ్ వేస్తూ ఉంటుంది. వీడు రోడ్ వేస్తాడు, వాడు బల కొడతాడు, మళ్ళీ వచ్చేస్తాడు, మళ్ళీ రోడ్డు బల కొట్టి మళ్ళీ రోడ్ వేస్తాడు. ఇది రోడ్డు పైకి లేపుతున్నారు కానీ కింద కూడా రోడ్డు కట్ చేసి మరి అది మళ్ళీ వేద్దామన్నది లేదు. చాలా వరకు ఏంటంటే రోడ్డు మీద రోడ్ వేస్తున్నారు తప్ప ఎత్తును పెంచుతున్నారు తప్ప దాన్ని తీసేసి మళ్ళీ రోడ్డు వేయాలి, ఎత్తును అదే కంటిన్యూషన్ చేయాలని కూడా ఆ బుర్ర కూడా లేదు. అది మరి టౌన్ ప్లానింగ్ లో కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలకు కావచ్చు, వాళ్ళకి శ్రద్ధ లేదా లేక బుర్ర లేదా మరి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ రమ్మతున్నారు హింస కూడా ఈ ప్రాంతంలో మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ మెయిన్గా ప్రధాన సమస్యలు మరి దాని గురించి మరి ఇప్పుడు ఉన్నోళ్ళు కానీ మరి రాబోయే వాళ్ళు కానీ గతంలో ఉన్నోళ్ళు కానీ మరి ఆ నాయకులు దీని గురించి ఏమైనా చర్యలు చేపట్టారా, సమస్యలను పరిష్కరించే విధంగా ఏమైనా ముందుకెళ్ళారా? ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గాల్లో ఎక్కువ హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ హాస్టల్స్ కి వల్ల ఏమైతుందంటే రోడ్లు చిన్న ఇళ్లలో ఎక్కువ మంది ట్రాఫిక్ జామ్ అవుతున్నారు. ఎక్కువ మంది ఉండడం వల్ల ఈ డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ ఎక్కువ వాడుకొని రోడ్ల మీదకి వెళ్ళిపోతుంది వాటర్ అంతా. ఎక్కడ చూడు ఏ రోడ్డు కన్నా ఈ రోజు డ్రైనేజ్ జాము లేకపోతే ఇంకో రోజు జామ్ ఉంటుంది, ఇంకో రోజు జాము లేకపోతే ఇంకో రోజు జామ్ ఉంటుంది. ఈ డ్రైనేజ్ వ్యవస్థని ఎప్పటిదో పాత పురాణంగా వ్యవస్థను ఇంకా కంటిన్యూషన్ చేస్తున్నారు. జనాలు మాత్రం విపరీతంగా ఒక 4 ఫ్యామిలీలు ఉండవలసిన చోట అంటే 16 మంది ఉండాల్సిన చోట 60 మంది ఉంటున్నారు. 60 మంది బాత్రూంలో అవన్నీ వాడేసరికి నీళ్ళ ఇది పెరుగుతుంది. వీటికి ట్యాక్సులు వసూలు చేసుకుంటున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు. కానీ ఆ ట్యాక్సులు వసూలు చేసుకున్నట్టు వాళ్ళ అభివృద్ధిని ఏం పెంచట్లేదు. ఎంత అంటే వాళ్ళకు బుర్ర లేదా, మరి చదువుకోలేదా, లేకపోతే జ్ఞానం లేకపోవడమా, మరి ఏంటో తెలియదు. లేకపోతే మరి పబ్లిక్ బుద్ధి చెప్పేంత వరకు వీళ్ళు ఇట్లనే ప్రవర్తిస్తారో తెలియదు. మొత్తానికి అయితే అంటారు కదా, దున్నపోతు మీద వర్షం కొట్టేదంటే అదే పద్ధతిలో వీళ్ళ పద్ధతి ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది. పైగా ఇప్పుడు హాస్టల్స్ వాళ్ళ ద్వారా ఇప్పుడు రోడ్ల మీద బాగా డ్రైనేజీలు విపరీతమైన అయితే డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పుడు ముంబైలో ఉంటుంది. ముంబైలో ఏముంటుంది, ఏ ఇంటికైనా బయట డ్రైనేజ్ జాలి సిస్టమ్ పెడతారు. అంటే ఒక హబ్ లాగా పెడతారు. హబ్ లాగా పెట్టి అక్కడ జాలి ఫిల్టర్ అయిపోయి లోపలికి పోతాయి. అక్కడ ఏ చెత్త ఉన్నా ఇక్కడ హాస్టల్ లోపలే ఉండిపోతుంది. హోటల్ ఉంటే హోటల్ లోపలే ఉండిపోతుంది. ఇవన్నీ కూడా ఏవి పోకూడని ఇవన్నీ పోయి డ్రైనేజ్ వ్యవస్థలో పోయి ఈ డ్రైనేజ్ ఇది అవ్వడమే చాలా వరకు ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రాఫిక్ సమస్య ఇప్పటికంటే గత 10-20 సంవత్సరాల కింద ఇంకింత ఎక్కువ ఉండేది. జనం అనుకుంటారు ఇప్పుడు ఎక్కువ ఉందని, కానీ వాస్తవానికి 20 సంవత్సరాల క్రితం ఎక్కువ ఉండేది. ఇప్పుడు అప్పుడు ఉన్న ఏం లోపాలు ఉండేవి అంటే అప్పుడు ట్రాఫిక్ వాళ్ళు 8 గంటలకు 9 గంటలకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని సిపి కౌముద్ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వచ్చి యూటర్న్లు చేసిండు, తర్వాత ఫ్రీ లెఫ్ట్లు పెట్టాడు, తర్వాత కొన్ని చోట్ల ట్రాఫిక్ ని మళ్లించాడు. ఈ మళ్లించడం తర్వాత ట్రాఫిక్ వ్యవస్థ చాలా వరకు మేలైంది. అదే అట్లనే ఇప్పుడు కొత్త పద్ధతిలో ఒక ట్రాఫిక్ ఇప్పుడు అంటే మేలు జరగడానికి అట్లాంటిది ఏదైనా సైంటిఫిక్ గా ఏదైనా సర్వే చేసి ఆ సర్వే ప్రకారంగా ట్రాఫిక్ ఈ మరింత స్పీడ్ గా పోవడానికి చెయ్యాలి. కొత్త పద్ధతులు వాళ్ళు పరిశోధన చేయడానికి బోలెడంత మంది ఉన్నారు. రీసెర్చ్ చేయడానికి కూడా వాళ్ళని పిలిస్తే రీసెర్చ్ ఫ్రీగా చేసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనకి మరి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ పాలనకి మరి మధ్య తేడాలు ఏంటి, మరి ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ ఏంటి? మరి ఇప్పుడు 6 గ్యారెంటీల పరిస్థితులు అయితే మాత్రం ఏం అందలేదు, పబ్లిక్ మొత్తం కూడా నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు అన్నట్లయితే ఉంది. 6 గ్యారెంటీలు అయితే ఇప్పుడు బస్ గ్యారెంటీ అయితే అందరికి అందింది, బస్ గ్యారెంటీ బస్సుకి సంబంధించింది అయితే అందరికీ అందింది. మహిళలకు సంబంధించిన డబ్బులు అయితే వేయలేదు. తర్వాత రైతు బంధుకు సంబంధించింది అయితే వేస్తున్నాడు. కరెంటు సంబంధించింది అయితే వచ్చింది. 6 గ్యారెంటీలు అమలు కాలేదు. కానీ వాడిని ఏం చేయమంటావు, వాడైనా ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇస్తే ఆ అప్పులు ఎవటి డబ్బు రేపు పొద్దున మనమే తీర్చాలి కదా. ఆ నెత్తి మీద కూడా మనమే డబ్బులే పడతాయి కదా. ఏదో గెలవడానికి 100 వాగ్దానాలు చేస్తారు. వాగ్దానం చేసి గెలిచిన తర్వాత ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, నాకు దానిలో మొత్తం అవి ఉండే అనుకున్నా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అంత అజ్ఞానంగా ఏదైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉండడా?
ఏ శాఖ నుంచి ఎవరు ఎన్ని అప్పులు తీసుకుంటున్నారో కాగ్ రిపోర్ట్లో ఉంటుంది, తర్వాత ఈ బడ్జెట్లలో ఉంటుంది, తర్వాత ఈ కార్పొరేషన్స్ కూడా ఎప్పటికప్పుడు ఏమైనా ఫండ్స్ ఈ బాండ్స్ పెట్టి తీసుకుంటే కూడా బాండ్స్ కూడా వీళ్ళకి ఎమ్మెల్యేలకు తెలియలేంత ఉండడు. అందులో ఈయన సీఎంకు అభ్యర్థి, ఈయన తెలియకుండా ఉంటాడా? ఏదో దాటేసే పని తప్ప, దాటేసే మాటలు తప్ప, అరే నా వల్ల కాదు, నేను చేయాలనుకున్నా చేయలేకపోతున్నా, నాకు కొంచెం సమయం ఇవి, నేను చేస్తానని చెప్పాలి. కానీ ఎంతసేపు ఈ దగురుబాజీ మాటలు మాట్లాడి, నేను నాకు ఇంత ఉన్నదనుకున్నా, ఇంత లేదు, ఇంత దానికోసం ఈ దగురుబాజీ మాటలు బాగా చేసి ప్రజలకు ఆపాలజీ చెప్పి, నేను చేయాలనుకున్నా చేయలేదు, నేను ఇంత టైం ఇవ్వండి, నేను ఇంత టైం లోపల చేస్తా, నేను 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పాలి. అంతేగాని ఇది నిజాయితీని ప్రజలు నమ్ముతారు తప్ప, అలా అని రేవంత్ రెడ్డి అసలే చేయలేదనడానికి లేదు. రేవంత్ రెడ్డి బస్ గ్యారెంటీ సంబంధించి ఇచ్చాడు, రైతులకు సంబంధించి ఇస్తున్నాడు, తర్వాత దీనికి సంబంధించింది బస్ గ్యారెంటీ, సొంత ఇంటి సంబంధించినాయంటే కేసీఆర్ చెప్పిండి, కేసీఆర్ అట్లనే ఉంది. ఇంకెవరైనా పెన్షన్లు కూడా ఇస్తున్నాడు, కానీ లేటుగా ఇస్తున్నాడు. ఇచ్చేది సమయానికి ఇచ్చి గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా జీతాలు సరిగ్గా టైంకి అందట్లేదు. దాన్ని కూడా ఒక సెటరేట్ చేసుకోవడం అంటే మంచిది. ఇవ్వడం ఎట్లాగా ఇస్తున్నాడు కాబట్టి ఆ ఇచ్చేది టైంకి ఇస్తే వాడి ఆకలితో ఉన్నవాడికి నానా అప్పులు చేసుకొని చిన్న చిన్న ఉద్యోగులు వాళ్ళు ఎక్కడొచ్చి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు కదా. గవర్నమెంట్కి ఇవన్నీ తెలియలేనప్పుడు, ఇవన్నీ చేయలేనప్పుడు, ఇవన్నీ వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని ఇవ్వాలి. ఏదో నోటికి వచ్చింది వాగ్దానాలు ఇద్దాం, ఓట్లు వేయించుకుందాం, ఓట్లు వేయించుకున్న తర్వాత మనకు దాటేస్తాం అన్న పద్ధతిలో అయితే ఉండకూడదు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఏమన్నా పడే అవకాశం ఉందంటే ఇప్పుడు ఈ ఎలక్షన్, ఈ బై ఎలక్షన్ అంత జనాలకు ఓపిక ఇదంతా లేదు. జనాలు ఏంటంటే ఏది ముందు నడిపిస్తే దాని ప్రకారంగా పోతారు. ఆ టీవీలో దీంట్లో ఏది ముంగట నడిపించి దాన్ని ముంగట మీడియా ఏది ముంగట పెడితే దాని ప్రకారంగా దాని మీద పడిపోతారు తప్ప, అంటే వేరే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు వస్తే దాని ఎఫెక్ట్ మనకు కనబడుతుంది. కానీ ఈ నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నికలో దాని ఎఫెక్ట్ కనబడదు ఖచ్చితంగా 100%. ఇప్పుడు 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయడంలో విఫలమైంది కాబట్టి ఇప్పుడు ఈ బై ఎలక్షన్ లో మరి ఆ ఎఫెక్ట్ పడుతుంది అని అడుగుతుంది. బై ఎలక్షన్స్ లో వేరే అభ్యర్థి ఉంటే ఎఫెక్ట్ పడవచ్చు, కానీ నవీన్ యాదవ్ అనేది గుడ్ విల్ ఉంది. నవీన్ యాదవ్కు చాలా ప్రజల్లో మంచి పేరు ఉంది. నవీన్ యాదవ్ కు ఈ ముస్లిం మద్దతు ఉండడం ఒకటి. దాని వల్ల ఇప్పుడు కాంగ్రెస్ 40% అయితే నవీన్ యాదవ్ 60% ఈయనలో గెలుపులో. ఎందుకంటే అలా రేవంత్ రెడ్డిది 30% కూడా కాదు, 20% ఉంటుంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ 40% అనుకుంటే రేవంత్ రెడ్డి అందులో 20% ఉంటుంది. మిగతా 60% నవీన్ యాదవ్దే ఉంటుంది. ఇది నవీన్ యాదవ్ చూసి గెలుపు ఓటమి దీన్ని డిసైడ్ అయ్యింది, కానీ కాంగ్రెస్ చూసి గెలుపు ఓటమి లేదు ఇక్కడ. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మాత్రం మొట్టమొదటి స్థానం గెలుచుకున్నట్లు కాంగ్రెస్ 100% కాంగ్రెస్ గెలుస్తుంది. ఇందులో కాంగ్రెస్ గెలవకపోవడానికి అంటే మొట్టమొదటి స్థానం గెలిచినట్లు కాంగ్రెస్ ఇక్కడ హైదరాబాద్ లో ఒక రకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వీళ్ళకు ఒక అదృష్టం లాంటిది. ఒక రకం చెప్పాలంటే కాంగ్రెస్ మామూలుగా ఎన్నికలు ఇప్పుడు గెలుస్తుందో తెలియదు, నెక్స్ట్ టైం వస్తే. మొన్నటిసారి అయితే గెలవలేదు, కానీ ఈసారి మాత్రం 100% కాంగ్రెస్ కొట్టి తీరుతుంది.